ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక వారం మనం ఈ విధంగా బైబిల్ స్టడీలో చేరుకోగలిగాం. అందుకే దేవుని మహిమపరుస్తూ చేసిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభువు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత మనము వాక్య ధ్యానంలో ప్రవేశిస్తాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీకు స్తోత్రం ఆయన. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరం బిడ్డలుగా చేరి జీవం గల మాటలు విని మీలో బలపడుతూ వచ్చి ఉండగా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థించున్నాను. విశ్వాస యాత్రలో మిమ్మల్ని ఎందుకు వెంబడించవాలని తెలుసుకోవాలన్నా నేటి సందేశం ఉపయోగపడుతుంది వేడుకొంచి ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట నీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను. ఆమేన్. ఈరోజు వాక్య ధ్యానం మనకు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, లెటర్ టు కొలస్సియన్స్ చాప్టర్ 2 13 నుండి 15వ వచనం వరకు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశారు. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచారు. ఈ డిసెంబర్ మాసంలో క్రిస్మస్ వేడుకల్లోని మనం ప్రవేశిస్తున్నాం కనుక ఈ బైబిల్ స్టడీలో భాగంగా ఒక చిన్ని క్రిస్మస్ సందేశాన్ని మీకు ఈరోజు ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నాను. అందులో భాగంగానే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 15వ వచనాన్ని మనము వాక్యధారంగా చూస్తున్నాం. సాధారణంగా క్రిస్మస్ అనే పండుగ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉన్న మాటలు, లూకా సువార్త 1-2 అధ్యాయాలలో ఉన్న మాటలు, యేసు ప్రభు జననం గురించి, జ్ఞానులు ఆయనను వెతుకుచు బేత్లెహేము ప్రయాణం కట్టడం, ఇలాంటి విషయాలు మనకు వినపడుతుంది. ఆయన జన్మించినప్పుడు ఆయనకు ఒక పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? యేసు అని పేరు పెట్టారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. Gospel of Matthew chapter 1 verse number 21. We are beginning this month's Bible study with a Christmas message.
21వ వచనం, ఆమె ఒక కుమారుని కనులు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించింది కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుకోవాలి. యేసు అనే పదానికి ఆ శబ్దమును రక్షకుడు అని అంటారు. ఈ రక్షకుడు మన ప్రభువు, మన దేవుడు భూమి మీద మనిషిగా జన్మించి మనకు రక్షణ దయచేశాడట అనడం కంటే దయచేశాడు అని చెప్పుకోవడం బాగుంది. అందులో భాగంగానే ఈరోజు కొలసీ పత్రిక 2వ అధ్యాయం మన వాక్య ధ్యానం. యేసు ప్రభువు మనల్ని రక్షించాడు దేని నుండి? We are saved. Yes, we are saved. But from what? అనే క్వశ్చన్ వస్తుంది. ఎవరైనా ఊబిలో లోపలికి వెళ్ళిపోతుంటే ఎవరో వచ్చి ఒక తాడో చెయ్యో అందించి ఊబి నుంచి బయటికి రాదు. దేవుడిలా వచ్చావో, ఊబిలో వచ్చి నన్ను రక్షించావో అని చేతులెత్తి నమస్కారం చేస్తాను. అప్పుల బాధలు కురిసిపోయారు. ఆ అప్పుల బాధల నుండి ఎవరో వచ్చి సహాయం చేస్తారు. అది ఎంత రుణమున్నా తుడిచివేయడానికి ముందుకు వచ్చారు. రుణం మాఫీ చేసి మమ్మల్ని కాపాడారండి అప్పుల్లో నుండి. కాపాడేవాడు రక్షకుడు అవుతాడు. కాపాడువాడు రక్షకుడు అవుతాడు. ఆరోగ్యం బాగా దెబ్బతినింది. ఆ సమయంలో ఎవరో ఒక వైద్యుడు వచ్చి ఒక చిన్న మెడిసిన్ ఇవ్వడంతో బాగా అయిపోయింది. నేను ఇంకా ఈ మంచం మీద నుండి లేవని అనుకున్నానండి, కానీ ఈ డాక్టర్ గారు దేవుళ్ళ వచ్చి కాపాడాడు. ఇలాంటి మాటలు సర్వసాధారణంగా మనం మాట్లాడుతుంటాం. సందర్భాన్ని బట్టి మనము కాపాడువాడు, సందర్భాన్ని బట్టి రక్షించువాడు అని మాట్లాడతాం. కానీ మన ప్రభువుకున్న పేరులోనే ఉంది ఆయన సేవియర్, రక్షకుడు, యేసు అనే పదాన్ని, అనే శబ్దాన్ని. ఎందులో నుంచి మనం రక్షించాలి? మనము ఏ బాధలో ఇరుక్కుపోయింది, ఏ ఇబ్బందిలో మనము ఇరుక్కుపోయింది మనల్ని కాపాడాడు, అది మనకు తెలియాలి. వి షుడ్ నో. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పారు. బాగా అప్పుల్లో ఉన్నాము, వచ్చి ఎవరు ఆదుకున్నారు. కాబట్టి ఇంత భయంకరమైన పరిస్థితిని మమ్మల్ని మీరు నిలబెట్టారండి, అందుకే మీకు జీవితాంతం రుణపడి ఉంటామండి అని చెప్తున్నారు. ఇలా ఎన్నో విషయాల్లో మనుషులు చేసిన మేళ్లను బట్టి వారిని మనము నన్ను కాపాడింది మీరే, మీ రుణం తీర్చుకోలేమని అంటున్నారు. మరి యేసు ప్రభు రక్షకుడే మనల్ని రక్షిస్తే అనేకమైన వాటి నుండి ఆయన రక్షించిన ఈరోజు ఈ బైబిల్ స్టడీలో మనం కొన్నింటి మాత్రమే చూడబోతున్నాం. అన్నిటి గురించి వివరించుకోవడానికి సమయం సరిపోదు కాబట్టి. దేవునికి ఉన్న బాధ్యతలు, పాత్రలు, మన కొరకు ఆయన మారిన వైనం, ఇవన్నీ మనం చూస్తే ఆయన ఎన్నో మన కొరకు తండ్రిగా పిలువబడ్డాడు, దేవుడుగా పిలువబడ్డాడు, యజమానిగా పిలువబడ్డాడు, సైన్యాధిపతిగా పిలువబడ్డాడు. అందులో ఒకటి ప్రత్యేకంగా యజమాని అనేది కూడా ఉంటుంది. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం, అది కూడా చూద్దాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, ఓల్డ్ టెస్టిమెంట్ లో చివరి పుస్తకం.
కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయదు? నేను యజమానుడనైతే నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా, నేను యజమానుడనైతే నాకు భయపడవాడు ఎక్కడ? దేవుడు యజమాని మనకు. దేవుడనే ఆ యజమాని గురించి మనకు స్పష్టమైన సమాచారం ఉండాలి. దేవుడు మనకేమై ఉన్నాడో తెలిస్తే అప్పుడు మనము ఆయనకు ఎలా విధేయత చూపించాలి, ఎలా లోబడి జీవించాలని తెలుస్తుంది. ఈ దేశంలో మనము పూర్వం ఉన్న లేదా పూర్వం పాటించిన పద్ధతి, మన పితరులు పాటించినటువంటి ఆచారాలు, ఆచరించిన ఆచారాలు చాలా వింతగా కనపడుతుంటాయి, చాలా విచిత్రంగా అనిపిస్తుంటాయి మన ఆత్మీయ జీవితానికి. కొన్ని రకాల భక్తులు మనకు కనబడుతుంటాయి, భక్తులు కనబడుతుంటాయి. భక్తులు అంటే మీరు గమనించండి, ఎప్పుడైనా సమాజంలో చాలా రకాలుగా మోక్షం పొందుకోవడానికి, పరలోకం చేరుకోవడానికి, దేవుణ్ణి సంపాదించుకోవడానికి మనిషి చాలా పద్ధతులు ఉపయోగిస్తుంటాడు. ఎన్నో పద్ధతులు, ఎన్నో ఆచారాలు. నేను ఎందుకు ఇలా నెమ్మదిగా స్లోగా చెప్తున్నానంటే, నేను మీ ఆలోచనల్లోనికి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న ఈ సందేశం ఎలా మీకు లోనికి పంపించాలి అని ఆలోచిస్తూ ఉన్నాను అప్పటి నుంచి. ఓవైపు మాట్లాడుతున్నా, వివరిస్తున్నా, మళ్ళీ ఇవి ఎలా మీకు వివరిస్తే మీరు అర్థం చేసుకోగలరు అని ప్రయత్నం చేస్తున్నాను. మనసు పెట్టి కేంద్రీకరించి ఒకసారి కొన్ని సందర్భాల్లో మనము ఇక్కడే కూర్చొని ఉంటాం, మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి, మన మనసులు ఎక్కడో ఉంటాయి. ఆ స్థితిలో ఒకవేళ ఎవరైనా కూర్చొని ఉంటాయి, అందులో నుంచి బయటకు వచ్చి కొద్ది నిమిషాల పాటు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు రక్షకుడు, సేవియర్. యేసు అను శబ్దం అర్థమే రక్షకుడు. క్రిస్మస్ సందేశాలలో భాగంగా ఈరోజు బైబిల్ స్టడీలో ఈ విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఈ మాసం క్రిస్మస్ దగ్గర పడుతుంది. ఖచ్చితంగా మన స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, ప్రభు అంటే ఎవరో తెలియని వారు మనల్ని అడుగుతారు, మీరు క్రిస్మస్ అనే పండుగ చేస్తున్నారు కదండి, ఇంత క్రిస్మస్ అంటే ఏంటి, మీరు ఎందుకు చేస్తున్నారు అన్నప్పుడు మన దగ్గర ఖచ్చితంగా సమాధానాలు చాలా ఉండాలి. చాలా సమాధానాలు ఉన్నాయనుకోండి, ఎదుటివారు ఏ ఉద్దేశంతో, ఏ స్థితిలో ఉండి అడుగుతున్నారు మనల్ని, వారి యొక్క దైవ విశ్వాసాన్ని బట్టి వారు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు మనకు అర్థమయ్యి దాని ప్రకారంగా వారికి సమాధానం ఇవ్వడానికి మన దగ్గర ఉంటుంది అవకాశం. ఈ భక్తి ఆచారాలలో భాగంగా సమాజంలో నేను వ్యక్తిగతంగా గమనించలేదు మరియు ఆలోచించలేదు. క్రైస్తవులుగా లేదా క్రైస్తవుడిగా నేను ఎప్పుడు ఇవి చేయలేదే, మిగిలిన వారు అవి చేస్తున్నారు కనుక వీరు నాకంటే మెరుగైన వారేమో, వారికి అన్నీ తెలిసేమో, అందుకే
వీళ్ళు ఇవన్నీ పాటిస్తున్నారేమో, ఒకవేళ నేను పాటించకపోతే నేను పొందుకోలేనేమో అనే సందేహం అప్పుడప్పుడు మనకు కూడా రావచ్చు. అలాంటి వాటిలో ఉదాహరణకు కొందరు కొన్ని దినాలు పెట్టుకొని ఉంటారు. సోమవారం నుండి ఆదివారం లేదా ఆదివారం నుండి శనివారం మధ్యలో వారు ఎంత మాంసాపేక్షలు అయినప్పటికీ వారంలో 2 రోజులు ఎట్టి పరిస్థితుల్లో ముందర మాంసం పెట్టినా తినరు. మనకు కూడా ఎదురైంటది కాబట్టి వారికి ఇష్టం వచ్చిన ఒక దినాన్ని, లేకపోతే ఏదో పూర్వీకులు చెప్పారు దాని ప్రకారంగా ఆ రోజు వారికి ఎంతగానో ఇష్టపడే ఆ మాంసాన్ని పెట్టినా, లేదండి ఇది నీసు మేము ముట్టమంటారు. ఆ దినం అయిపోయిన 2 రోజుకే అదే ఆహారం నీసుగా కనపడదు, చాలా రుచిగా కనపడదు. అలా వారంలో ఒక రోజు ఆ ఆహార పదార్థాన్ని ముట్టకుండా, తాకకుండా, తినకుండా, ఇంటిలోనికి రాకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఆహారం విషయాల్లో మాత్రమే కాకుండా ఈ నియమం మరికొన్ని విషయాల్లో కూడా పాటిస్తూ కనబడుతుంటారు. ఉదాహరణకు వారంలో ఒక రోజు లేదా 2 రోజులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఏ ఆహార పదార్థాన్ని తీసుకోకుండా కేవలం నీళ్లు మాత్రమే తాగుతూ జరుగుతుంది. ఏమిటంటే ఈరోజు ఏమో ఉపవాసం, అంటే ఈరోజు ఉపవాసం అని చెప్తారు. వాళ్ళేమో ఉపవాసం చేస్తుంటారు, మనమేమో డబ్బాలు ఓపెన్ చేసి బాక్స్లు ఓపెన్ చేసి తింటాం. అవతల వాళ్ళు ఆ స్థితిలో ఉండగా మనకు కూడా వాళ్ళు పాటిస్తున్నారు, నేను పాటించట్లేదు అనే అభిప్రాయం అప్పుడప్పుడు రావచ్చు. సంవత్సరానికి 12 నెలలు అయితే ఆ 12 నెలలలో ఒక నెల దాదాపుగా పూర్తిగా 30 దినాలు శాకాహారం తప్ప ఇంకేది ఉంటుంది. ఎందుకంటే ఇది ఫలానా మాసం అండి అని పేరు చెప్పి పూర్తిగా మానేస్తారు. ఇక రెండవది, ఇలాంటివన్నీ ఉపవాసాలు, ఆహార పదార్థాలకు సంబంధించిన భక్తి అయితే, ఇక మరికొన్ని దినాలు ఉంటాయి. కొంచెం మార్నింగ్ కొంచెం ఫ్రెష్ అవుతాయి, బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు ఉన్నా కూడా కొన్ని రోజుల్ని ప్రత్యేకంగా, లేదండి ఈరోజు ఇది ఫలానా రోజు కనుక నేను తలంటు స్నానం చేయాలి, తలంటు స్నానం చేసి ఫలానా చోటుకి వెళ్ళి అన్ని కార్యక్రమాలు ముగించిన తర్వాతనే నేను ఇది తీసుకుంటాను అని మాట్లాడేవారు. మనం క్రైస్తవులం కాబట్టి ఇలాంటివి మనం పాటించకుండా కానివాడు పొద్దున్న లేస్తానే అని మన జరిగిపోతుంది. ఇంకా కొన్ని పద్ధతులు, ఆకాశంలో మనకు కనబడితేనే ఒక చిహ్నం, దాన్ని బట్టే మనము అడుగు ముందుకేయాలి. లేదా ఈరోజు అమావాస్య అనుకోండి, అమావాస్య రోజు నేను ఫలానా ఏది చేయకూడదు, ఫలానా ఏది నేను ముందుకెళ్ళకూడదు. అమావాస్య పోయి 2వ రోజు కొంచెం అంతా ఇంకో చంద్రుడు కనపడగానే మళ్ళీ మొదలెడతారు రెగ్యులర్గా ఇలాంటివన్నీ. అంటే నేను ఒక్కడే ఎప్పుడైనా ఇలాంటివి విన్నానా? మీరు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు విన్నారా? అలాంటి వాళ్ళు ఎదురయ్యారా లేదా? ఇక్కడ కూర్చున్న మనకు కూడా చుట్టూ ఉన్న సమాజం నుండి ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. కేవలం మన విశ్వాసంలో మాత్రమే, క్రైస్తవులు నమ్మే యేసు ప్రభువును నమ్మిన వారు మాత్రమే, అది మంగళవారమైనా, బుధవారమైనా, గురువారమైనా, ఏ వారమైనా అన్ని మా వారమే అంట. ఒకవేళ ఇక్కడ అలాంటి పాటించే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ యొక్క ఆసక్తిని నేనేమి తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ ఈరోజు ఈ సందేశం అంతా యేసు ప్రభు రక్షకుడు అని ఎందుకు అంటున్నారు అనేది ప్రశ్న.
ఇంకా కొన్ని మనం గమనిస్తే, ప్రస్తుతం నేను నిల్చున్న ఈ పోడియం ఏదో ఒక ఆకారం అనుకోండి, చేతులు జోడించి దీని చుట్టూ ఒక 3 సార్లు 4 సార్లు 30 సార్లు తిరుగుతూ ఉన్నా, ఇలా తిరుగుతూ ఉన్నా. దీని ఏమంటే తిరగడానికి ఏమంటే ప్రదక్షిణ. అలా ప్రదక్షిణం చేశాను అనుకోండి, ఇప్పుడు మీరంతా కూర్చొని ఉన్నారు, నేను పట్టుకొని తిరుగుతూ ఉన్నా ఇలా. ఆయన పట్టుకోవాలంటే చేతులు ఇలా పట్టుకొని ఇలా చేసి ఈ పోడియం చుట్టూ నేను ఇలా తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడు నా విశ్వాసం దేని మీద ఉన్నట్లు? నా విశ్వాసం దేని మీద ఉన్నట్లు నేను మీకు కొంచెం డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఆ స్టూల్ ఎవరైనా ఉంటుంది తీసుకురాను. అంటే యేసు ప్రభు మనకు చేసిన మేలు ఏంటి అనేది మనకు తెలియాలి. మైక్ పట్టుకొని తిరగడం కష్టం కనుక ప్రసాద్ వచ్చి కొంచెం హెల్ప్ చేద్దురా. అయితే ఎవరో ఒకరు, ఎనీబడి, యంగ్ బాయ్, అంటే నేను మైక్లో మాట్లాడుతూ ఉండాలి, ప్లస్ అది మీకు అర్థం చేయించదు. బైబిల్ అక్కడ పెట్టాను, చేతుల్ని ఇష్టం వచ్చిన పొజిషన్లో పెట్టుకొని ఆ స్టూల్ చుట్టూ ఒక 3 రౌండ్లు కొట్టు. అట్లా కాదు, మామూలుగా ఏదో బతుకున్నట్లుగా జుట్టులో చూపిస్తున్నాడు. ఇప్పుడు 3 సార్లు తిరిగాడు అనుకోండి. ఎందుకు తిరుగుతున్నాడు ఈ అబ్బాయి దాని చుట్టూ? అందులో ఏదో శక్తి ఉందని. అవునా? ఆ స్టూల్ చుట్టూ ఏదో ఒక ఆకారం, ఒక రాయో, చెక్క ముక్కనో, మట్టి బొమ్మనో ఏదో పెడతాను దాని చుట్టూ తిరుగుతున్నాడు అంటే, ఇప్పుడు దాని ఉద్దేశం ఏంటి? తన ఉద్దేశం దీని చుట్టూ నేను అలా తిరిగితే నాకు మేలు జరుగుతుంది, దీని చుట్టూ నేను అలా తిరిగితే నేను కోరుకున్న కోరికలు తీరుతాయి, దాని చుట్టూ నేను తిరిగితే నాకున్న సమస్యలు వెళ్ళిపోతాయి. వెళ్ళాను. అదే కదా, అదే మనసుతోనే కదా చేసేది. దాని చుట్టూ నేను అలా తిరిగితే నాకు ఎంతో మేలు జరుగుతుంది, నాకున్న కష్టాలు తీరిపోతాయి. ఇలాంటివన్నీ మనము నమ్మి విశ్వసించి పాటిస్తున్నాం. ఇప్పుడు ఇలానే ఒక 3 సార్లు తిరిగాడు, పని జరగలేదు. తర్వాత 30 సార్లు తిరిగాడు అనుకోండి. 30 సార్లు తిరిగిన తర్వాత ఎవరో సలహా ఇచ్చారు, 30 సార్లు సరిపోదు నాయన, 3000 సార్లు తిరగాలని చెప్పారు. అలా పని కట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు 3000 సార్లు అయితే రౌండ్ కొట్టాడు మొత్తాన్ని. విశ్వాసం దేని మీద పెరుగుతుంది? మెల్లిమెల్లిగా చుట్టూ తిరుగుతున్న ఆ వస్తువు మీద పెరుగుతుంది. అంటే ఈ వ్యక్తికి ఆ వస్తువుల్లో ఏదో శక్తి ఉందని, ఆ వస్తువులో ఏదో శక్తి ఉండి నన్ను ఆదుకుంటుంది అనే నమ్మకం. ఎప్పుడైతే ఆ వ్యక్తి దాని మీద ఆధారపడుతున్నాడో, ఈ ఇద్దరిలో ఇప్పుడు ఎవరు గొప్పవాడవుతారు? తిరుగుతున్న వ్యక్తి గొప్పవాడవుతాడా? నా చుట్టూ తిరుగుతున్నావు కదా, నేనే ఇప్పుడు అని ఆ స్టూల్ ఆ వ్యక్తితో ఇప్పుడు ఏమనాలి? నీ కోరికలు నేను తీరుస్తున్నా, నీ కోరికలు, నీ ప్రార్థనలకు నేను జవాబిస్తున్నాను. కాబట్టి నీకంటే ఇప్పుడు నేనేమవ్వాలి? తక్కువ వాడనవుతానా, గొప్పవాడనవుతానా? గొప్పవాడనవుతాను. వెళ్ళి ఆ స్టూల్కి చెప్పుకుంటున్నాం, అక్కడున్న రెడ్ కలర్ స్టూల్కి మనం చెప్పుకుంటున్నాం, నా కోరికలు తీర్చు, మా కుటుంబ అవసరం తీర్చు, నా అప్పులు తీర్చు, నా ఆరోగ్యం బాగు చేయాలి. వాస్తవానికి అయితే ఆ వ్యక్తికి ఏదో చిన్న ఏదో జలుబో దగ్గో ఏదో ఉంది, సంథింగ్. సలహా ఇచ్చారు ఎవరో, 3 సార్లు తిరిగితే సరిపోదు, 30 అని ఒకరిచ్చారు. 30 కాస్త 3000 అయింది. మంచి ఎండలో సూర్య రశ్మి ఉండగా మంచి గాలి అది పీలుస్తూ ఈ వ్యక్తి 3000 సార్లు తిరిగాడు. 3000 సార్లు తిరిగితే లోపల ఉన్న కొవ్వు చెమట అంతా ఇప్పుడు ఏమైపోతుంది?
దెబ్బకున్న రోగం పోతుంది. నిజమా రాజ్యం ఎండలో సూర్యుని కింద అలా తిరుగుతూ ఉంటే ఇప్పుడు ఆ తిరిగిన తర్వాత ఏదో బాగా అయిపోయింది అనుకోండి, ఇక నమ్మకం దేని మీద పెరుగుతుంది? నేను అన్నిసార్లు తిరిగాను కనుక నాకు జరిగింది ఆరోగ్యం బాగా. కొన్ని సందర్భాలలో ఆరోగ్యం గురించి మాత్రమే కాదు, కోరుకున్న కోరికలు తీరుతుంటాయి. అప్పులు తీరుకోవడము, ఎన్నో రోజుల నుంచి పిల్లలు లేకుండా వివాహమైన తర్వాత కూడా ఎన్నో రోజులు ఎదురు చూస్తుంటే అవి జరుగుతాయి. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఫలానా దగ్గరికి వెళ్ళి ఒక చిన్న దారం కట్టించుకుంటారు చేతికి. ఆ చిన్న దారం చేతికి కట్టించుకుంటే, కాలుకు చిన్నది కట్టించుకుంటే మేలు జరుగుతుందని ఎవరో సలహా ఇచ్చారు. పాపం 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ ప్రాంతానికి వెళ్ళి తగిలించుకున్నాడు ఒక దారం, తాయెత్తు, ఇలాంటివి ఏదో సంథింగ్. అది కట్టించుకున్న 3వ రోజుకి బాగా అయిపోయింది. అది కట్టించుకున్న 4వ రోజుకి చేసుకున్న విజ్ఞాపనలు, ప్రార్థనలు జరిగాయి. ఇప్పుడు వెంటనే మనిషికి దేని మీద విశ్వాసం పెరుగుతుంది? ఇప్పుడు నేను నా చేతికి ఫలానా స్థలానికి వెళ్ళి అది కట్టించుకున్నాను, ఫలానా చోటుకి వెళ్ళి ఇది చేశాను, అందుకే నాకు ఇది జరిగింది. ఇలాంటి విశ్వాసం మనలో కూడా పెరిగిపోతుంది. అప్పుడు దేవుడు అంటాడు ద్వితీయోపదేశ కాండంలో 13వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చూద్దాం జాగ్రత్తగా చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు. ప్రవక్తయే గాని, కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహాకార్యమైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పినే కదా. నువ్వు ఈ ప్రభువును వెంబడిస్తున్నావు, కానీ ఎవరో వచ్చి ప్రేరేపించారు, చేతి గది కట్టుకో, దాని చుట్టూ 10 సార్లు తిరుగు, 7 ఆదివారాలు వరుసగా కానివ్వు, ఇలాంటివన్నీ ఏవో చెప్తుంటారు అనుకోండి. నీవు ఎరుగని ఇతర దేవతలను కానీ ఇతర పద్ధతులను కానీ ఏవైనా కూడా అనుసరించి పూజింతము రమ్మని నీకు చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహాకార్యము గాని సంభవించినను అందట. సంభవించకపోయినను కాదు, సంభవించినను అంటే అర్థం ఏంటి? అతగాడు అలా చెప్పాడు, చెప్పగానే మనం పాటించగానే జరిగిపోయింది. అబ్బా ఏం విశ్వాసం పెరిగిపోతుంది! ఇప్పుడు ఎంత గొప్ప విశ్వాసం పెరిగిపోతుంది! అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహాకార్యము గాని సంభవించినదు. ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. మీరు వినకూడదు ఆ మాట. ఎందుకంటే ఇప్పుడు సీక్రెట్ రివీల్ చేస్తున్నారు దేవుడు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నట్టు మీ దేవుడైన యెహోవా ఆ కార్యము జరిగించి మిమ్మల్ని పరీక్షించుతున్నాడు. ఇన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తుంటే జరగలేదు. అక్కడికి వెళ్ళి ఏదో జరిగింది, 10 సార్లు ప్రదక్షిణలు చేశారు, ఆ తర్వాత చేతికి కాలుకి దారం కట్టుకున్నారు, ఆ ఇంటికి వచ్చి ఆ తర్వాత చల్ల కూర్చోగానే మీకు అన్ని శుభవార్తలే వినపడుతుంది. ఒకప్పుడు శుభవార్త ఛానల్లో వాకింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు అది మానేసుకొని మొత్తానికి అయితే శుభవార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఫోన్లో వచ్చేస్తున్నాయి, అమ్మ నీ కష్టాలు తిరిగిపోయాయి, నీ ఆరోగ్యం పోయింది, లోపల ఏమీ లేదు. అన్ని మంచి వార్తలు చెవిలో పడే విధంగా చేసినది ఎవరని చెప్తున్నాడు ద్వితీయోపదేశ కాండంలో? మీ దేవుడైన యెహోవాను మీరు సేవించుచున్నారో లేదో, పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. జరిగితే ఇదిగో దేవుడే జరిగించి మమ్మల్ని పరీక్షిస్తున్నాడు ఆయన నమ్మాలి. ఎందుకు మనం ఊరికనే సమయాన్ని వృధా చేసుకోవాలి? సరే, ఇందాకంటే ఆ స్టూలు, రాయి, ఏదో బిల్డింగ్ అని చెప్పుకుంటూ వచ్చాను. ప్రతి శుక్రవారం నేను ఉపవాసం ఉండి తీరాల్సిందే. సూర్యాస్తమైన తర్వాత
తలంటు స్నానం మరి ఇంకొకసారి చేసుకొని అన్నీ చేసుకొని ఆ తర్వాత నేను భోజనానికి కూర్చోవాలి. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి యొక్క విశ్వాసం దేని మీద ఉన్నట్టు? ఆ దినం మీద ఉంది. ఈరోజు శుక్రవారం కాబట్టి కొందరు కంటికి కనబడే వాటిని వెంబడిస్తూ వాటి మీద విశ్వాసం పెంచుకుంటారు. మరికొందరు కంటికి కనబడని వాటి మీద విశ్వాసం పెంచుకుంటారు. కనబడని వాటి మీద అంటే మనం డే చెప్పగలం, టుడే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అని. చిన్నప్పటి నుండి చెప్తూనే ఉన్నారు, ఏదో ఒక సండే, మండే, ట్యూస్డే అనేవి ఉన్నాయంటే ఎక్కడ ఉంటాయి కొంచెం వెళ్ళి చూపిస్తారా, అడ్రస్ చెప్తారా అంటే కనపడదు. అవి కంటికి కనబడని పేర్లు. అలా కంటికి కనబడని వాటి మీద మనకు విశ్వాసం ఉంటుంది. ఈ దినం నేను ఈ విధంగా పాటిస్తే నాకు మంచిది. పేరుకు క్రైస్తవులుగానే ఉంటాం మనం, కానీ మనం విడిచి వచ్చిన పద్ధతులు కొన్ని ఉంటాయి. వాటిలో నుంచి కొంచెం బయటికి రాము. అందులో భాగంగా ఓ మంచి శుభకార్యం, వివాహమో ఏదో మంచి చర్చలు జరుగుతుంది. మన వాళ్ళే మాట్లాడుకుంటే ఈరోజు అమావాస్య, మనం కూర్చోవచ్చా మాట్లాడడానికి? ఈరోజు అమావాస్య కదా, మనము ఈ పెళ్లి చేయొచ్చా? ఆ మాట అనడం కూడా మహా పాపమే, చిన్నది ఆ మాట అన్నామండి. ఎందుకు సిన్? సృష్టిలో ఫుల్ మూన్ అండ్ న్యూ మూన్ రెండు పెట్టింది దేవుడే కదా. పౌర్ణమి అయినా అమావాస్య అయినా రెండు పెట్టింది దేవుడే. దేవుడు పెట్టిన క్రమాన్ని ప్రకృతిలో సూర్య, చంద్ర, భూమి ఈ మూడు అవి చక్కగా పాటిస్తూ దేవుడు చెప్పిన క్రమం నుండి తప్పిపోకుండా, గీసిన గీతలో నుండి అవి పోకుండా అవి విధేయత చూపిస్తున్నాయి. ఏం ప్రభావ, ఎన్నో వేల సంవత్సరాల నుండి మేము తిరుగుతూనే ఉన్నాం, ఈరోజు కొంచెం నాకు అట్లా పోయి రావాల్సి అనిపిస్తుంది. మనం కూడా ఇంట్లో కూర్చొని బోర్ కొట్టాడు బయటికి పోతుంటాం కదా, అప్పుడు అలా పార్కుకో లేకపోతే ఏదైనా హోటల్కి వెళ్ళి ఫ్యామిలీతో తిరగడం ఇలాంటివన్నీ చేస్తుంటాం. అట్లా సూర్యచంద్ర నక్షత్రాలు, భూమి కూడా ప్రభావ ఎప్పుడు ఇక్కడ ఈ కక్షలో ఉండమన్నా కొంచెం పక్కకి వెళ్ళేసి వస్తాను అని ఆ మాట కూడా అనకుండా అది వారి కక్షలోనే తిరుగుతున్నాయి, వారి పరిధిలో తిరుగుతున్నాయి. దేవుడి గీత గీసాడు, ఆ గీతలోనే తిరుగుతున్నాయి. మరి ఆ అమావాస్య రావటం అన్నది ప్రకృతి చేసిన తప్ప లేకపోతే దేవుడు చేసిన తప్ప? ఎందుకు ఈ మాటలు మనం ఆలోచిస్తున్నామంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచనం చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ మాట మనకు అర్థం అవ్వాలి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి యేసు ప్రభుల వారు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మనకు ఫ్రీడమ్ ఇచ్చాడట, లిబర్టీ. గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం, 171 పేజ్. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఏమిటి స్వాతంత్రం మనకు? ఒకవేళ యేసు ప్రభులో ఈ స్వాతంత్రం లేకపోయింటే పిచ్చిగా, గుడ్డిగా మనం నమ్మేవాళ్ళం. ఎవరేం చెప్పినా ఎలా నమ్మేవాళ్ళము? ఆయన ఈరోజు అమావాస్య, నువ్వు ఇంట్లో నుంచి బయటకు రాకుండా బాగా సూర్యుడు కనపడిన తర్వాత అందుకు బయట ఎక్కడ తిరగద్దు, సాయంత్రం సూర్యాస్తమయం కంటే ముందుగా ఇంటికి చేరుకో, సూర్యాస్తమయం కంటే ముందు ఇంటికి చేరుకో, ఇలా ఏమో ఉంటాయి. లేదా ఒక పండుగ చేయాలనుకోండి, ఒక ఫెస్టివల్ చేయాలి. ఈవెన్ పండుగలు కూడా, ఆ ఫెస్టివల్ కూడా ఆకాశంలో ఉండే లేదా ఈ ప్రకృతిలో కనబడే ఆ దినాన్ని బట్టి పండుగలు చేసే విశ్వాసాలు మనకు సమాజంలో కనబడుతుంది. అయితే యేసు ప్రభు మనకు స్వాతంత్రం అనుగ్రహించాడు. ఏమిటి ఆ స్వాతంత్రము? ఈ స్వాతంత్రములో మనము
ఎక్కడికి కూడా తీర్థయాత్రలు చేయాల్సిన పని లేదు భూమి మీద. ఉందా మనకు ఎక్కడైనా? ఒకవేళ ఉంటే ప్రతి ఏటా మనము తీర్థయాత్రలు చేసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళని మనం ఇక్కడికే వస్తాంగా, చక్కగా దేవుని స్తుతించి గణపరిచి వైభవంగా పండుగ జరిగించి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. అలా కాకుండా మీరు పండుగను ఫలానా చోటికే రావాలి, ఫలానా చోటికి వచ్చే దాన్ని ఆచరించాలి, అక్కడికి వెళ్తేనే పుణ్యం వస్తుంది, జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి దాన్ని దర్శించాలి. ఇలాంటి బానిస బ్రతుకులు లేవు మనకు, దాసత్వం లేదు మనకు. బాల్యం నుండి క్రైస్తవులుగా ఉన్న వాళ్ళైనా కూడా ఏ సేవకునైనా ఇంతవరకు మన జీవితంలో వాక్యం ప్రకటించిన వారిలో, అమ్మ ఈరోజు అమావాస్య, మీరు మీ ఇంట్లో ఏ శుభకార్యాలు పెట్టుకోకండి అనే మాట అన్నారా చెప్పండి? ఒక అన్నింటి బహుశా వాళ్ళకు బైబిల్ తెలియకపోయింది. ఏ కారణాన్ని బట్టైనా ఓకే లెట్స్ ఫర్గెట్, మనకు క్రిస్మస్ వస్తుంది 25th డిసెంబర్. జీవితకాలంలో ఇంతవరకు ఎప్పుడైనా క్రిస్మస్ ఈరోజు అమావాస్య రోజు వస్తుందండి కాబట్టి అమావాస్య కంటే ముందు రోజే కొంచెం పండుగ జరిపేద్దాము, లేదా దాని తర్వాత అన్నా చేద్దాము, అమావాస్య ఎప్పుడు మాత్రం వద్దు అనేటువంటి నిర్ణయం ఏమైనా తీసుకున్నామా చెప్పండి జీవితం? నో. అది ఏ డే అయినా అది మన డేనే, ఏ డే అయినా అది మన డేనే అనుకున్నప్పుడు దాన్ని ఏమంటారు? ఫ్రీడమ్, ఫుల్ ఫ్రీడమ్. మనకు యేసు ప్రభువును నమ్మేవారు తప్ప మిగిలిన దేనినైనా ఎవరినైనా దేవుళ్ళుగా దేవతలుగా పిలిచే విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ ఇలాంటి నియమాలు కనబడుతుంటాయి, వాటన్నిటిలోనూ ఇలాంటి కట్టడలు కనబడుతూ ఉంటాయి. పాత నిబంధనలో యేసు ప్రభు శరీరధారిగా రానప్పుడు ఇశ్రాయేలీయులు మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారంగా రకరకాలైన ఆచారాలు పద్ధతులు పాటించేవారు. చాలా సందర్భాల్లో విన్నాం, పాపం చేసినప్పుడు మీరు ఒక జంతువుని తీసుకురండి, దాన్ని బలి ఇవ్వండి, పాప పరిహారార్థ బలి అని పిలిచాను మనం. పిలిచాను కదా పాప పరిహారార్థ బలి. అపరాధం ఏదో చేశారు, చేయరాని తప్పు ఏదో చేశారు, తెలిసి చేశాము తెలియక చేశారు, తెలియక కొన్ని తప్పులు జరిగాయి, తెలిసి తప్పులు జరిగాయి. అలాంటి అపరాధం జరిగినప్పుడు అపరాధ పరిహారార్థ బలి అనేది ఒకటి వస్తుంది. ఇప్పుడు మనిషి అపరాధం చేశాడు, పాపం చేశాడు, ఒక జంతువుని తీసుకొని వచ్చి బలి ఇచ్చాడు. పాపం చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సింది ఎవరు? పాపం చేసినోడు. నేను ఏదైనా నేరం చేశాను అనుకోండి, మిమ్మల్ని పట్టుకొని జైల్లో వేస్తే ఎలా? తప్పు కదా. నేరం చేసినా నన్నే వేయాలి. నేరము చెయ్యకుండా మిమ్మును అరెస్ట్ చేయడం తప్పు. కానీ పోనీలే పాపం మా పాస్టర్ గారే, ఆయన బదులుగా నేను పోతానులేండి జైల్లోకి, ఆయన ఏమి విడిచిపెట్టండి, ఏం చేయగానే విడిచిపెట్టాడు. అరే ధారాళ మనసు మీకు వచ్చేసి నా పక్షాన మీరు జైల్లోకి వెళ్ళారనుకోండి, చుట్టూ ఉన్న సంఘం కానీ సమాజం కానీ మిమ్మల్ని చూసి ఏమంటారు? ఇప్పుడు ఎంత మహానుభావులబ్బా, తప్పు చేసింది ఈ దుర్మార్గుడైతే, ఇలాంటి దుర్మార్గుని కొరకు తప్పు చేయని వీళ్ళు జీవిత కారాగార శిక్ష అనుభవిస్తున్నారే అని వెళ్ళిపోయిన ఆ చెరసాల్లోకి వెళ్ళిపోయిన మిమ్మును సమాజం వలె అని మెచ్చుకుంటారు. ఇది మనకు అర్థమైతే పాత నిబంధనల్లో పాపం చేసినప్పుడు కత్తి పడాల్సింది మనిషి మీద, కానీ అదే కత్తి ఎవరి మీద పడుతుంది? జంతువు మీద పడుతుంది. అప్పుడు జంతువు ఏమంటుంది? నీకంటే గొప్పవాడను నేనే అని చెప్తుంది. నీకంటే గొప్పవాడను
ఈ ఎద్దు రూపంలో పుట్టిన నేనే, నీకంటే గొప్పవాడని పావురం రూపంలో పుట్టిన వాడను నేనే, నీకంటే గొప్పవాడను ఈ పిచ్చుకలు ఏవేవైతే ఉన్నాయో రకరకాల పక్షులు దేవుని దగ్గర నిలబడి ఏమంటాయి? ఇప్పుడు ఈ మనుషులు పాపాత్ములు, వారి కొరకు మేము చనిపోయాము కాబట్టి మీరే ఆలోచించండి ప్రభువా, మేము తప్పు చేసామా వాళ్ళు తప్పు చేశారా? దేవుని దగ్గర జంతువులని, ఎందుకంటే గాడిద కూడా మాట్లాడింది కదా, మీకు తెలుసు, గాడిద మాట్లాడింది. ఏలియా గారు ఆకలితో ఉంటే కాకులు వెళ్ళి భోజనం పెట్టాయి. తర్వాత ఉచితంగా వేటాడకుండానే మాంసం ముందుకు వచ్చి పడితే తినకుండా దేవుడు చెప్పాడని సైలెంట్గా ఉండిపోయిన సింహాలు, దానియేలు గారిని సింహపు గుహలో వేసినప్పుడు, ఇలాంటి సందర్భాలలో క్లోజ్ యర్ మౌత్, డోంట్ ఓపెన్ అనగానే దేవుని మాట విని సింహాలు కూడా ప్రభువాను చెప్పారు, నువ్వు చెప్పినట్లు మేము అన్నీ విన్నాం కదా, వినకుండా తప్పు చేసింది వీళ్ళు కదా, వీళ్ళు తప్పు చేస్తే మమ్మల్ని తెచ్చుకోమన్నావు కాబట్టి పరలోకంలో జయించు అని సింహాసనం మీద కూర్చోబెడతా అన్నావు కదా, ఇప్పుడు వాళ్ళకు బదులుగా మాకు కావాల్సిన సింహాసనం అని ముందుకేస్తే నిజమా కాదు చెప్పండి. అప్పుడు ఇక పరలోకం నిండా ఎవరుంటారు? అప్పుడు ఏముంటాయి పరలోకంలో? వీరు ఇంత విస్తారంగా బలి చేసిన ఈ పశువులు, గేదెలు, పక్షులు మనకంటే ముందుగా వెళ్ళి ఇదిగో పాపం చేసిన వాళ్ళని క్షమించావు, ఆ తర్వాత వారికి అంత వైభవం ఇచ్చావు, మేము ఏ తప్పు చేయకుండా మేము చనిపోతే మాకు ఇవ్వట్లేదేంటి ప్రభు అని గొడవ పెడతా పెట్టవచ్చు. అంటే ఇప్పుడు మనిషి దృష్టిలో పాపాన్ని తొలగించడానికి పాత నిబంధన కాలంలో ఎంచుకున్న ఒక మార్గం ఏంటి అంటే జంతువులు, పక్షులు, బలు. అలానే ఇప్పటికీ మనకు అలానే కొనసాగింది అనుకోండి. 2024లో కూడా ఇప్పటికీ అలానే కొనసాగింటే, బుధవారం మనం ఇక్కడ బైబిల్ స్టడీకి వస్తున్నాం, సండే సర్వీస్కి వస్తున్నాం, ఫ్రైడే స్త్రీల గుడికి వస్తున్నాం. మీరు వచ్చేటప్పుడు కనీసం ఒక 4-5 బర్రెలు, గేదెలు, పక్షులు ఇవన్నీ తీసుకొని వచ్చుండాలి. ఎందుకంటే ఆ పాత నిబంధన కాలంలో మనం ఉంటే, పాత నిబంధన కాలంలో మనం ఉండింటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఆ ఎదురుగా ఒక గంగాళము, ఒక బలిపీఠము, ఒక అగ్ని అన్నీ ఉండి, యాజకులు ఒక డ్రెస్ వేసుకొని కత్తులు ఖడ్గాలు పట్టుకొని, ఇప్పుడు మనము ఇంట్లో నుంచి బయలుదేరాం, చేతిలో బైబిల్ పట్టుకొని వచ్చాం. ఒకవేళ పాత నిబంధన కాలంలోనే ఉండి బైబిల్కి బదులుగా బర్రెలు, గేదెలు, ఎద్దులు అన్నీ వచ్చి ఏంటంటే ఎక్కడ పోతున్నారంటే ఏదో మా దేవుని మందిరాన్ని బలి ఇవ్వడానికి పోతున్నామని మనమంతా గొర్రెలను, మేకలను, ఒకవేళ అసలు ఇంకా హైదరాబాద్లో ఎక్కడ ఒక పావురం దొరికేది కాదేమో మనకు, ఎందుకంటే అన్ని బలి అయిపోయాయి, పూర్తిగా బలి. ఎక్కడ పోతున్నారంటే చంద్రాయణగుంట పలానా చోట చర్చ ఉంది, అక్కడ పోతున్నామని పక్షులు. అయితే ఈ జంతువులకు, పక్షులకు నోరుంటే వాటి వద్ద నుండి సమాధానం ఏమొచ్చేది? ఇప్పుడు ఒక ఆన్సర్ వచ్చేది ఏంటంటే, మీరు అడవుల్లో ఎక్కడో గడ్డి మేయడానికి వెళ్ళాలి కదా, అలా కాకుండా ఎక్కడో క్యాంపస్లో పోతున్నారు, అక్కడ పోతున్నారు అంటే అప్పుడు జంతువులు చెప్పాలి, ఇదో చోట పాపం చేసిన వాళ్ళు చాలా నన్ను తీసుకెళ్తున్నారు బలి ఇవ్వడానికి. నువ్వేం చేశారు? నేనేం చేయలేదు, కానీ వాళ్ళు నన్ను తీసుకెళ్తున్నారు చంపడానికి. భవిష్యత్తులో మనిషి పాపము నుండి విమోచింపబడడానికి, అపరాధం నుంచి తప్పించబడడానికి ఒక సాధారణ ఎంచుకుంటున్నాడు. ఇందాక దీని చుట్టూ తిరిగాడు ఆ వ్యక్తి, దీని చుట్టూ తిరిగినప్పుడు ఆ వ్యక్తికి ఏ మనస్సుతో, ఆ వ్యక్తి ఏ మనస్సుతో తిరుగుతున్నాడు? ఇందులో ఏదో శక్తి ఉంది, ఇందులో ఏదో బలం ఉంది, ఇందులో ఏదో దివ్యమైన శక్తి ఉంది, నన్ను విడిపిస్తుందన్న ఉద్దేశం. అలానే మనం ఒకవేళ మేకను, గొర్రెను, ఒక జంతువును తీసుకెళ్తున్నాం అనుకోండి, ఇప్పుడు మన విశ్వాసం దేని మీద పెరిగిపోతుంది రోజు రోజుకి? నేను పాపం నుండి విమోచింపబడాలంటే దీన్ని బలిస్తే చాలు, ఎందుకంటే అది నా పాపాన్ని తీసివేస్తుంది. This sheep will forgive my sins. Or this goat has the power
టు క్లీన్ మై సిన్స్. నా యొక్క పాపాన్ని, నా ట్రెస్ పాసెస్, నా అపరాధాన్ని తొలగించగలిగే శక్తి, నా పాపాన్ని తొలగించే శక్తి అందులో ఉందని. యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తే, రోజు రోజుకి మనిషి యొక్క ఆలోచనలలో, తలంపులలో పరలోకమందున్న దేవుడు అనే ఆయన మీద తన మనసు కేంద్రీకృతం అవ్వకుండా రాను 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 చివరికి భూమి మీద ఉండే కంటికి కనబడే వాటి మీదనే మనస్సు రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది. వాటి మీద మనసు పెరిగిపోతూ పెరిగిపోతూ చివరికి ఇదిగో ఈరోజు నువ్వు ఏ విధంగా తెల్ల వస్త్రాలే వేసుకోవాలి, ఈరోజు ఈ విధంగా నువ్వు కాషాయ వస్త్రాలే వేసుకోవాలి, ఈరోజు ఈ రీతిగా నల్లటి వస్త్రాలే వేసుకోవాలి, ఈ రీతిగా నువ్వు జీవించాలి. ఒక 30-40 రోజుల పాటు నువ్వు క్షౌరమే చేసుకోకూడదు. క్షౌరం చేసుకుంటే నువ్వు అయిపోయినట్లే, దీక్షలో నుండి బయటకు వచ్చేసావు. అప్పుడు మళ్ళీ పోతుంది శక్తి అంతా. అంటే ఈ మనిషి యొక్క విశ్వాసం, మనస్సు దేని మీదకి వెళ్ళిపోతుందంటే తన పెరిగిపోయిన గడ్డం మీద, పెరిగిపోయిన వెంట్రుకల మీద. అయ్యో నేను ఇవి తీసేస్తే, లేకపోతే నేను ఈ వస్త్రం వేసుకోకపోతే, ఫలానా డ్రెస్ నేను వేసుకోకపోతే నాకు అశుభమేమో, నేను అనుకున్నది జరగదేమో అని రోజు రోజుకి తన యొక్క విశ్వాసం, తన యొక్క భక్తి, ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది చూసారా, ఆ బిలీఫ్ సిస్టమ్ మెల్లిమెల్లిగా దాని మీదకి వెళ్ళిపోతుంది. అంటే పరోక్షంగా అతను దేని మీదైతే విశ్వాసం ఉంచుచున్నాడో ఆ విశ్వాసం ఉంచుచున్నది ఈ వ్యక్తికి ఏమవుతుందంటే యజమాని అవుతుంది. దాని చుట్టూ తిరిగాడు, అనుకున్నది జరిగింది. అందరూ ఉన్నారా? ఇందాక ఆ అబ్బాయి దాని చుట్టూ తిరిగినప్పుడు ప్రదక్షిణలు చేశాడు, చూపించాడు. అంటే ఇలాంటివి జరుగుతూ పోతే చివరికి సుప్రీం అథారిటీ, సంపూర్ణమైన అధికారం, తిరుగుతున్న వ్యక్తి ఏమవుతాడు? దాసుడు అవుతాడు. ఆ వ్యక్తిని తిప్పుతున్న వ్యక్తి మెటీరియల్ కావచ్చు, మ్యాన్ కావచ్చు, ఆర్ అన్ ఇమాజినరీ ఇమేజ్ కావచ్చు, ఊహించుకున్న ఒక ఊహాత్మకమైన ఒక బొమ్మ కావచ్చు, కనబడుతున్న వస్తువు కావచ్చు, అది చివరికి ఆ వ్యక్తి మీద ఏం చూపిస్తుంటుందంటే అధికారం చెలాయిస్తుంది. యాజమాన్యం, అడ్మినిస్ట్రేషన్ పవర్ వచ్చేస్తుంది. ఇలా చేస్తే నీకు మంచి జరుగుతుంది, అలా చేయకపోతే జరగదు. ఇవన్నీ విన్న తర్వాత మనకు అనిపిస్తుంది, అవునండి, క్రైస్తవ్యంలో, ఈవెన్ ఇన్ క్రిస్టియానిటీ, ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలి అని అంటే వెళ్ళి నీళ్ళలో మునగాలి కదా, బాప్తిసం తీసుకోవాలి కదా. అంటే ఇప్పుడు నా పాపాలు కడిగే వేసేది ఆ తొట్టిలో ఉన్న నీళ్ళ, నేను బయటే నిలబడి నాకు బాప్తిసం ఇచ్చేయండి, ఇచ్చేసానంటే అయిపోతుంది కదా. నీళ్ళలోనికే ఎందుకు మునగాలి? నీళ్ళలోనికే నేను వెళ్ళి బయటికి ఎందుకు రావాలి? అది కూడా ఒక ఆచారం లాగా అనిపిస్తుంది కదా అనే మనుషులు రావచ్చు. నీళ్ళలో ఏమి లేదు, తొట్టిలో ఏమి లేదు, ఇస్తున్న వ్యక్తిలో ఏమి లేదు, కానీ ఒకరిలో ఉంది. అది ఇటు రీతిగా చేయమని భూమి మీదకి దేవుడే మనిషిగా దిగి వచ్చి ఆజ్ఞాపించిన ఆజ్ఞ. ఈ ఒక్కటి దేవుడు సెలవిచ్చాడు. మనిషి రొట్టె వలన మాత్రం జీవించుడు కానీ ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అనే మాటకు మనకు అర్థం, ఆ మీనింగ్ అర్థం అవ్వాలి. ఆ నీళ్ళల్లోనికి వెళ్ళి బాప్తిసం తీసుకుని బయటికి రమ్మని చెప్పిండేది దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు కనుక మనకు దొరుకుతుంది ఆ పరిశుద్ధత, పాపమును పాతిపెట్టడం, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టడం. ఇవన్నీ దేవుడు చెప్పాడు కనుక జరిగేది. దేవుడు చెప్పకపోయింటే
ఎవరో వెళ్ళి నీళ్ళలో ముంచి పెద్దసార్లు తీసి బయటికి తీసుకొచ్చినారు, అది ఏమి కాకుండా వ్యర్థంగా ఉండిపోయేది. మన మీద ఏదైతే యేసు ప్రభు చెప్పిన మాటలు కాకుండా ఇక ఏదైనా కూడా మనల్ని దాని చుట్టూ తిప్పుకుంటూ ఉంటే మనము దానికి దాసులం, అది మన యజమానం. ఏ మ్యాన్ ఈజ్ ద స్లేవ్ ఆఫ్ ద మాస్టర్ విచ్ హీ ఒబేస్. దేనికైతే మనం విధేయత చూపిస్తామో అది మన యజమానం అవుతుంది. ఉదాహరణకు మీరు ఎప్పుడైనా ఉదయమే మీరే ఫస్ట్ కస్టమర్ అనుకోండి, షాప్కి వెళ్ళండి, ఎప్పుడైనా గమనించండి. మీరు 100 రూపాయల నోటు 200 500 ఇచ్చారు. ఆ వ్యక్తి 2 చేతులతో దాన్ని తీసుకొని ఇలా కళ్ళ కట్టుకుంటాడు. గమనించారు? ఎందుకు దాన్ని కళ్ళ కట్టుకోవాలి? అమ్మ తల్లి, నువ్వే నాకు ఆధారం, నువ్వు లేకుండా నాకు భవిష్యత్తు లేదని. అతని యొక్క మనసు దేని మీద ఉందంటే కనబడుతున్న ఆ పేపర్ నోటు మీదనో, కనబడుతున్న ఆ రూపీ నాణ్యం మీద. ఇతని యొక్క ఆలోచన అంతా దేని చుట్టూ తిరుగుతుంది? కొందరు స్పోర్ట్స్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటారు, అదే ఫుట్బాల్, క్రికెట్, ఏదైనా. కరెక్ట్గా గ్రౌండ్లోకి వెళ్లే ముందు వాళ్ళు అడుగు పెట్టి ఆ భూమిలా కళ్ళకత్తుకుంటారు. చాలా మందిని చూడలేదు, కానీ ఎప్పుడో కొందరు చూస్తుంటున్నప్పుడు కరెక్ట్గా ఈ డోర్ దగ్గరకు వచ్చి ఆ డోర్ దగ్గర కానీ కత్తుకుంటారు. మన దగ్గర కూడా చూస్తారు, ఆ గేట్ దగ్గర. ఇక్కడ మన కాలు కింద ఉంటుంది, మన కాలు కింద ఉండేదాన్ని మన కళ్ళకత్తుకుంటుంది. ఏం చెప్పాలి అంటే యజమాని ఎవరవుతున్నారు అక్కడ? మనల్ని లోపరుచుకున్నది మనకి యజమాని అవుతుంది. The one which subdues you is become a master. మనల్ని ఎవరైతే ఏదైనా కూడా మన లోపరుచుకుంటుందంటే అది మనకు యజమాని అవుతుంది. బట్ హూ ఆర్ వి? మనం ఎవరు? సాక్షాత్తు దేవుని స్వరూపమందు ఆయన బిడ్డలుగా చేయబడిన వారు. అది మనకు అర్థం అవ్వాలి. హూ ఆర్ యు అంటే చైల్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పాలి చాలా ప్రౌడ్గా. నా దేవుని బిడ్డలంటే నేను పరలోక రాజు యొక్క కుమారుడును, పరలోక రాజు యొక్క కుమార్తెను. నేను రాజు కుమార్తె ఎలా బ్రతకాలి? రాజకుమార్తెగా బ్రతకాలి. రాజకుమారుడు ఎలా బ్రతకాలి? రాజకుమారుడుగానే బ్రతకాలి. ఎవరికి లోబడి? నిజమైన రాజుకి లోబడి బ్రతకాలి. మనం ఏం చేస్తున్నాం? కనబడుతున్న దానిని నీవే నా యజమాని అని తిరుగుతున్నాం. ఇలాంటి పరిస్థితుల నుండి యేసు ప్రభు మనల్ని ఏం చేశారట? రక్షించాడు, సేవ్ చేశాడు. యేసు ప్రభువులో సేవ్ జరిగితే మిగిలిన దేనిలో కూడా మొత్తం సేవ్ జరుగుతుంది. అంతా గోపేయడం. ఏమున్నాయి అన్ని తెచ్చి ఇవ్వండి. ఇక్కడ అడగట్లేదా? ఆజ్ఞలో ప్రధానమైనదే చెప్పేశాడు. ఏంటి ప్రధానమైన ఆజ్ఞ? నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ మనస్సు, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, సోల్, మైండ్ అండ్ స్ట్రెంగ్త్. ఈ భూమి మీద ఏ ప్రాంతానికైనా జీవితకాలంలో ఒక్కసారైనా మీరు వెళ్ళి చూడాల్సిందే అని బైబిల్ అక్కడ రాయబడింది. చెప్పండి. సమరయ స్త్రీ వచ్చి ఆరాధించే స్థలం యెరూషలేములో ఉందని చెప్పారు కదా అని అడుగుతుంది యోహాను సువార్త 4వ అధ్యాయంలో. అప్పుడు యేసు ప్రభు, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, అప్పుడు యెరూషలేములోనైనది ఈ కొండ మీద కూడా ఎవరు ఆరాధించరు. ఇదిగో ఎక్కడ 2 3 కూడుకుని ఉంటారు అక్కడ నేను ఉంటానని ఏనాడో చెప్పేశాడు ప్రభు. 4వ అధ్యాయము యోహాను సువార్త 21వ వచనంలో. యోహాను సువార్త 4:21. అమ్మ ఒక కాలం వచ్చుచున్నది,
ఆ కాలమందు ఈ పర్వతం మీద యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. నువ్వు ఎక్కడ ఆరాధిస్తుంటే, ఏ ప్రాంతంలో ప్రభువును సేవిస్తుంటే అక్కడే ఆ ప్రభు నీతో ఉంటానని చెప్తున్నాడు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. రక్షణ యూదుల నుండే కలుగుతున్నదే నేనే అని చెప్తున్నాడు యేసు. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించే కాలం వస్తుంది. మీరు చర్చికి రండి ప్రతి ఆదివారం, చర్చికి రండి ప్రతి బుధవారం అని ఒక ఆజ్ఞ ఉందనుకోండి. ఆ చర్చ్ పాత నిబంధనలో కనబడుతున్న ఇస్రాయేల్ అనే దేశంలో యెరూషలేములో ఉందనుకున్నాం. ఎక్కడ లేదు భూమి మీద. ఇజ్రాయెల్ దేశంలో మాత్రమే ఉంది, అక్కడున్న యెరూషలేములో ఉందనుకో. ఇప్పుడు ప్రతి ఆదివారం మనం ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళి ఆరాధిస్తేనే దేవుడిని యాక్సెప్ట్ చేస్తాడు. అక్కడికి వెళ్ళి ఆరాధించకపోతే దేవుడు యాక్సెప్ట్ చేయడు అనే కండిషన్ ఉంది. ఇక భూమి మీద మన బ్రతికేందుకు ఈ దేశంలో పోతాం. అలా లేదు. మనం యేసు ప్రభు మనల్ని ఏం చేశాడు? స్వతంత్రం చేశాడు. అలా అనేకమైన వాటికి మనం దాసులుగా ఉన్నాం. అలాంటి దాసత్వంలో నుండి యేసు ప్రభు మనల్ని రక్షించుటకు భూమి మీద గొప్ప సేవియర్, రక్షకుడుగా భూమికి వచ్చాడు. తులసి పత్రిక 2వ అధ్యాయం. మోక్షం రావాలంటే 1000 మెట్లు ఎక్కాలి అనే కండిషన్ ఉందనుకోండి మనకు. అప్పటికే మోకాళ్ళు పని చేయకుండా వృద్ధులు ఉంటారు కొందరు, చాలా మంది. ఆ జాబితాలోకి మెల్లిమెల్లిగా మనం కూడా చేరుకుంటున్నాం. ఇక జీవితకాలంలో మోక్షం రాదు ఇక, ఎందుకంటే ఆ 1000 మెట్లు ఎక్కలేదు కాబట్టి. అలా కండిషన్స్ ఏమో ఉన్నాయనుకున్నాం. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఆయన తులసి పత్రిక 2వ అధ్యాయం ఆ వాక్య ధ్యానం అదే 13-15 వచనాలు. తులసి పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలలో, మరియు అపరాధముల వలనను వదలక. ఏమిటి ఆ అపరాధములు మనం చేసేది? మన యజమానుడు ఎవరో గుర్తుపట్టక వేరే యజమాని చుట్టూ తిరిగాను 2 సంవత్సరాలు. నేను యజమానుడనైతే నా చుట్టూ తిరగడం మానేసి మీరు మీ మూఢనమ్మకాల చుట్టూ, మీ విశ్వాసాల చుట్టూ, దైవత్వం లేని వాటి చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకున్నారు, వ్యర్థం చేసుకున్నారు. అంటే ఉదయం స్నానం చేసి బైబిల్ చదువుకోవడం తప్ప అంటే? నో, చేయండి. ఇదన్నీ ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యానికి మంచివిగా పాటించేవి వాటిని దైవంగా భావించకూడదు, అప్పుడు పాపం అవుతుంది. స్టూల్ ఉంది కూర్చోడానికి, లేకపోతే ఇంకొక చైర్ వేసుకొని దాని మీద ప్లేట్ పెట్టుకొని తినడానికి ఉపయోగించుకోవచ్చు, లేదా రకరకాల వాటి కనబడుతున్న అదే దైవం అనుకుంటే శాశ్వత కాలం మన శ్వాస పోయేంత వరకు దాని చుట్టూ తిరిగిన అది కలదు. అక్కడ నుంచి మనం జరిగితే తప్ప జరగదు. ఒకసారి అందరం స్టూల్ గర్వం లభించండి అని అడిగి చూడండి, అస్సలు స్పందించలేదు. ఎందులో నుంచి వచ్చింది? ఫైబర్, లేకపోతే రబ్బరు, ఆ స్టీల్, అవన్నీ భూమి నుంచి వచ్చింది. పోనీ దినములు గడుస్తున్నవి, ఎన్నో మార్పులు ఆకాశంలో అక్కడే కదా మనకు నెలకు వస్తూ ఉంటాయి. ఫుల్ మూన్, న్యూ మూన్, ఈ రెండింటి మధ్య జరిగేది. అమ్మా ఎంతో కాలం, చాలా రోజులైంది చూడక. చంద్రుడు పౌర్ణమి ఫుల్ కనబడుతున్నాడు తెల్లగా. చంద్రుడా చంద్రుడా, నువ్వు వచ్చి నన్ను రక్షించు, నువ్వెంత అందంగా వెలిగిపోతున్నావు, నన్ను కూడా అంత అందంగా వెలిగింపు చెయ్యని. ఆ చంద్రుడు నిజంగానే భూమి మీద పిలిచామనుకోండి, బ్రతకం మనం. అది ఏ ప్లేస్ లో ఉండాలో అది అక్కడ ఉంటేనే ఈ ప్రకృతి చక్రం చక్కగా నడుస్తుంది. మనిషి అక్కడికి వెళ్ళినందుకు బహుశా బ్రతికి మళ్ళీ రిటర్న్ వచ్చాడు. ఎప్పుడు మీరే వస్తున్నారండి రాకెట్లు వేసుకున్న దగ్గరికి. ఒక్కసారి మీరు అన్నిసార్లు వచ్చినప్పుడు నేను కూడా మిమ్మల్ని దర్శించాలనుకుంటున్నానని చంద్రుడు నిర్ణయం తీసుకుని భూమి మీదకి వచ్చాననుకుంటే ఏ కోట ఉండదు, ఏ నాసా ఉండదు, ఊసు ఉండదు. ఆ తర్వాత అందుకే దేవుడు 2వ అధ్యాయం 16 వచనం తులసి పత్రిక 2:16, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను
అన్నపానముల విషయంలో తులసి పత్రికలో రాయబడుతుంది. దానికి కూడా బానిస అయ్యాడట మనిషి. ఏంటి ఆ బానిసత్వం? ఈ రోజు ఫలానా రోజు ఆహార పదార్థాన్ని నేను ముట్టకూడదు. మీకు ఓ విషయం చెప్తాను. నిన్నటి దినాన మీరు అందరూ మా చెల్లి మ్యారేజ్కి వచ్చారు, చాలా థ్యాంక్స్. దానికి సండే రోజు ఇంకా వివరంగా కృతజ్ఞతలు చెప్తాను. వాక్యం ఉంది కనుక చెప్తాను. ప్రస్తుతానికి ఏ కుమార్తెకి అయితే వివాహం అయిందో ఆ బిడ్డ మా అమ్మ గర్భంలో ఉన్నప్పుడు డాక్టర్స్ చెప్పారు, నువ్వు చాలా బలహీనంగా ఉన్నావమ్మా, కొంచెం బలం రావాలంటే కొంచెం నాన్ వెజ్ తింటేనే తప్ప ఇద్దరు తల్లి బిడ్డలు క్షేమంగా ఉండే అవకాశం లేదని చెప్పారు. అంతవరకు జీవితకాలంలో ఎప్పుడు మా అమ్మ దాన్ని ముట్టలేదు, వంట కూడా చేసేది కాదు. ఎప్పుడైనా ఇంట్లో చికెన్ మటన్ తెస్తే మా నాన్ననే చేయాలి, అది కండిషన్. షీ నెవర్ టచ్డ్, ఎప్పుడు ముట్టలేదు. ఇప్పుడు నువ్వు నాన్ వెజ్ తినకపోతే లోపల పెరుగుతున్న బిడ్డకు ప్రమాదమే, నీకు ప్రమాదమే, రక్తం తక్కువ ఉంది, ఇలాంటివన్నీ చెప్పారు. చాలా మంది చెప్పేసరికి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మొదలుపెట్టాను. దాన్ని ప్రారంభించడం జరిగేది. మాంసాహారం మెల్లికి తినడం, కొంచెం తినడం, ఏదంతా రబ్బర్ ఉంది అని చెప్పడం మా డిస్క్రిప్షన్స్. అప్పటికి నేను, మా నాన్న, మా అన్న మొత్తం గిన్నెలు ఖాళీ చేసేవాళ్ళం. అప్పుడు మాకు మంచి బలమైన ఏజ్ కదా. ఏమిటి అభిప్రాయం అంటే మాంసం ముట్టకూడదు పోనీ. తర్వాత మెల్లిగా ఈరోజు గురువారం నేను ముట్టకూడదు, శుక్రవారం నేను ముట్టకూడదు అంటే ఇప్పుడు ఏంటి, మోక్షం రావాలంటే శుక్రవారం నేను తినకూడదు. ఇప్పుడు మనిషికి మోక్షం ఇచ్చేది ఎవరు చెప్పండి? శుక్రవారం. ఈరోజు ఫలానాది నేను స్వీకరించకూడదు, ఈ ఆహార పదార్థాన్ని నేను ముట్టకూడదు. ఇంకొందరు ఉంటారు అంటే ఇవన్నీ ప్రజలను చూసి కలిసి, ఒకవైపు పరిచర్యలో ఉన్నాను, ఆఫీసులో జాబ్ కూడా చేస్తున్నాను కనుక ఇవన్నీ చూసినప్పుడు అబ్బా వాట్ ఫ్రీడమ్ దట్ ఐ గాట్ అనుకుంటారు. నాకు ఎంత ఫ్రీడమ్ అబ్బా నా యేసు ప్రభువులో దొరికింది అని అనుకుంటారు. నాతో కలిసి భోజనం చేసే వాళ్ళలో కొందరు జీవితకాలం ఒక కూరగాయ ముట్టరు. ఏంటంటే పలానానికి మొక్కుబడి చేస్తున్నారు. అవి ఒకడు దోసకాయ తినను అంటాడు, ఇంకోటి బీన్స్ తినను అంటాడు. ఎందుకంటే పలానా దానికి నేను మొక్కుబడి చేస్తున్నాను. ఒకవేళ పొరపాటున బీన్స్ తింటే ఇక్కడ ఏమైపోతుంది? స్వర్గం లేదా అంత నరకమే. అంటే ఈ వ్యక్తి యొక్క అధికారం, యాజమాన్యం అంతా ఇప్పుడు ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? మనం తుంచితే తునిగిపోయే బీన్స్కి వచ్చింది, మనం పగలగొడితే పగిలిపోయే దోసకాయకి వచ్చింది అధికారం. ఇప్పుడు ఈ వ్యక్తిని మోక్షాన్ని నడిపించేది ఏంటి? ఇంత చిన్న దోసకాయ. ఈ వ్యక్తిని మోక్షాన్ని నడిపించేది ఏంటి? చింపితే చినిగిపోయే ఒక బీన్స్ అదే చిక్కుడుకాయ, ఫ్లడ్. ఇంత చిక్కుడుకాయ, ఇంత దోసకాయ చేతికి నువ్వెందుకు వెళ్ళిపోయావురా మహాన్మోడ? నువ్వు మహారాజు బిడ్డవు. అదే చెప్తున్నాడు ఇక్కడ 16 వస్తుంది, తులసి 2:16. కాబట్టి అన్నపానముల విషయంలోనైనా నువ్వు, పండుగ అమావాస్య అనే విషయాల్లో నువ్వు నీకు తీర్పు తీర్చిన ఎవరికి నీ అవకాశం ఇవ్వకుడి. వాట్ ఎ జాయ్ దట్ వీ హ్యావ్ ఇన్ ది లార్డ్ జీసస్. జాయ్ టు ద వరల్డ్ అని మనం పాడబడతాం. వాట్ ఈస్ ద జాయ్? బికాస్ వీఆర్ అలౌడ్ టు కన్స్యూమ్ ఆల్ ద హెల్తీ ఫుడ్. వీఆర్ అలౌడ్ టు లివ్ ఎవ్రీ డే జాయ్ఫుల్లీ, ఫియర్ఫుల్లీ. ఎవ్రీ డే, ప్రతి క్షణం ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. అంత జాయ్ మనకు ఉంది ఇక్కడ. అందరం ఇక్కడ రకరకాల రంగురంగుల వస్త్రాలు వేసుకుని ఉన్నారు. ఒక కండిషన్ బైబిల్లో ఉందనుకోండి, ఎందుకంటే మీరు చర్చకు వచ్చినప్పుడు ఎప్పుడు తెల్ల వస్త్రాలు వేసుకున్నామని, లేకపోతే మీకు పనులకు రాదు. ఇక నెక్స్ట్ సండే నుంచి మనం అంతా వైట్ డ్రెస్లోనే ఉంటాం అనుకోండి. నెక్స్ట్ సండే నుంచి మొత్తం వైట్ డ్రెస్లే. అలా చనిపోయేంత వరకు వైట్ డ్రెస్లోనే ఉన్నాం అనుకోండి. కన్ను మూసిన తర్వాత మనం పరలోకానికి వెళ్ళలేకపోయాం. దేవుడు యువర్ నాట్ అలౌడ్ అన్నాడు. ఇప్పుడు వెంటనే ఏమంటాను చెప్తాను, నువ్వే కదా ప్రభు రోజు కూర్చున్నాను వైట్ డ్రెస్ వేసుకోమన్నావు, వైట్ డ్రెస్. నేను చెప్పాను ఎప్పుడన్నా, నువ్వు డెసిషన్ తీసుకున్నావు.
అంటే నిన్ను పరలోకానికి నడిపించేది నిన్ను పరలోకానికి నడిపించేది నీ విశ్వాసం అంతా దేని మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు సర్ఫెక్సల్ వేసి రుద్ది 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 ఆ షర్ట్ మీద ప్యాంటు మీద వెళ్ళింది. నీ షర్ట్ నీ ప్యాంటు నువ్వు ఉతికితే చిరిగిపోయేది. అది దాని మీదకి వెళ్ళిపోయింది నీ బిలీఫ్ సిస్టమ్. యువర్ ఫెయిత్, యువర్ ట్రస్ట్ అండ్ యువర్ బిలీఫ్ షుడ్ ఆల్వేస్ బి ఆన్ మీ. దేవుని మీద ఉండాలి అని నేను ఎప్పుడు నా మీద ఉండాలని దేవుడు జరుగుతాడు కదా. ఆయన మీద తప్ప నేనే మార్గం అని యేసు ప్రభు ఎందుకు అన్నాడో మీకు అర్థమవుతుండాలి. ఇప్పుడు అమావాస్య నిన్ను మోక్షాన్ని నడిపించదు. వేసుకునే తెల్లని వస్త్రాలు నిన్ను మోక్షాన్ని నడిపించవు. ఒక ఆహార పదార్థాన్ని ఒక రోజంతా మానేస్తే అదే నిన్ను నడిపించదు. నువ్వు కాలిబాట మీద కాలినడక మీద ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి దర్శించి నేను రాయి చుట్టూ తిరిగాను, రప్ప చుట్టూ తిరిగాను, గుడ్డ చుట్టూ తిరిగాను, ఆకాశంలో చంద్రుడు కనపడితే పండుగ చేశాను, చంద్రుడు కనపడకపోతే పండుగ ఆపేశాను, లేకపోతే మా ఇంట్లో ఏ శుభకార్యం చేయలేదు. అయ్యయ్యో, ఇవన్నీ కథలు మనం దేవుని దగ్గర చెప్పామనుకోండి. చూపించు. నీకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన వరకు నువ్వు చెప్పావే ఈ లిస్టు మొత్తం. ఈ లిస్టు మొత్తంలో తుమ్మితే అడుగు బయటికి పెట్టకూడదు, ఇలాంటివి కూడా ఉన్నాయి మనకు. పిల్లి వస్తే అడుగు ముందుకు వేయకూడదు, ఆ పిల్లిలో నల్ల పిల్లి వస్తే అసలు ఇంకెక్కడే ప్రయాణమే చేయకూడదు. దాని దారి పాపం అది ఎలుకలు ఎదుర్కొంటూ పోతుంది, ఆహారం కొడుతూ. ఇలాంటివన్నీ నువ్వు ముందు పెట్టుకొని పాటిస్తూ పోతుంటే ఇక నిన్ను పరలోకానికి నడిపించేది నువ్వు ఎంచుకున్న మార్గం ఏంటంటే ఇదే. ఒక అమావాస్య, నువ్వు మానేసిన తిండి, నువ్వు మానేసిన ఆహార పదార్థం, నువ్వు వేసుకున్న తెల్లని వస్త్రాలు. నీ విశ్వాసం అంతా దేని మీదకి వెళ్ళిపోయిందంటే వేసుకున్న తెల్లని వస్త్రం మీద వెళ్ళిపోయింది. అందుకే అంటున్నాడు అక్కడ 16వ వచనం, అన్నపానముల విషయంలో నేను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినమున వాటి విషయంలో నేను మీకు తీర్పు తీర్చినవన్నీ అవకాశం ఇవ్వకూడదు. వీటన్నింటినీ ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశారట? ఈ రోజు కొలసి 2:13-15 వచ్చేదమ్మా. 13-15 ఆయన ఏం చేశారంటే, ఇన్ని రోజులు నీ యజమాని పరలోకానికి నడిపించేది ఎవరో నీకు తెలియదు కనుక నువ్వు అపరాధాలలో చిక్కుకుపోయావు. యువర్ సిన్స్, యువర్ ట్రెస్పాసెస్ ఆర్ ఇన్యూమరబుల్. లెక్కించలేని అన్ని అపరాధములు అయిపోయాయి. ఇవన్నీ నీ మనసులో పెట్టుకో. అలాంటి అపరాధముల చేత నీవు మృతులవై ఉండగా అలాంటి వాటన్నిటిని దేవుడు ఏం చేశారంటే వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టేశాడట. సిలువకు కొట్టేశాడు ఆయన. వాటిని ఏదో చచ్చిపోని చెప్పేసి ఇంకా లేవు. మీకు తెలియనిది ఒకటి ఉంది, అదే నేను సమాధిలో నుండి మహిమ శరీరంగా రావటం, పునరుత్థానం రావటం. మనుషులకు పునరుత్థానం అర్థం అవ్వలేదు, అది లేదనుకున్నారు. లేదనుకున్నారు కానీ ఆయన చంపేస్తున్నారు. లేదనుకున్నారు అంటే నా ఉద్దేశం ఈయన చంపితే తిరిగి లేడనుకున్నారు. అయిపోయి ఈయనలో ఏమీ లేదనుకున్నారు. కానీ ఆయన ఏం చేశాడు? వారు అనుకున్న ఆలోచనలు, వారు ఆలోచించిన ఆలోచనలు, తలంపులు, వీటన్నిటినీ ఆ 15వ వచనం చివరి మాటలో ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపడి. ఇదంతా వాక్యం విన్న తర్వాత ఈరోజు బుధవారం బైబిల్ స్టడీలో మా పాస్టర్ గారు ఏదైనా తినచ్చని చెప్పాడు, ఏదన్నా అని చెప్పేసి మీరు ఇంటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్లు మీ మీ ఆరోగ్యానికి పాడు చేసేవన్నీ తెచ్చిపెట్టుకొని తిని నెక్స్ట్ సండే అయ్యారు ఆరోగ్యం ప్రార్థన చేయండి అన్నారండి. దానికి నేను బాధ్యత కానే కాదు. హెల్దీగా ఉండడానికి దేవుడు ఏం చెప్పాడో అది తినాలి. చేతులారా ఇష్టం వచ్చేవన్నీ మళ్ళీ పాడు చేసుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకుని దెబ్బ తీసుకుంటే కొన్ని సందేశాలు ఎలా ఉంటాయంటే కొందరికి అందులో ఉన్న ఆత్మీయ భావం అర్థమవుతుంది, మరికొందరికి అది ఆత్మీయ భావంగా అర్థమవుతుంది. గొర్రెల మంచి కాపరి యేసు ప్రభు అంటే ఎక్కడున్నాడో సండే ఆ గొర్రెల కాపరి కట్టుకుంటే హోల్సేల్ దొరుకుతాయి గొర్రెలు అనుకుని గొర్రెల మార్కెట్కి పోతే కష్టం లేదు. సో అలా వెళ్ళకూడదు.
సో వాక్యాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. ఏం చెప్పాం ఈరోజు? ఏం తెలుసుకున్నాం? యేసు ప్రభు రక్షకుడు, సేవియర్. ఎందులో నుంచి మనల్ని సేవ్ చేశాడు? ఇలాంటి భయంకరమైన అలవాట్లన్నింటి, ఆచారాలన్నింటి నుంచి మనల్ని తప్పించేసాడు. ఒకవేళ యేసు ప్రభు రక్షకుడుగా రాకుండా ఉంటే మనం కూడా ఇందాక చూపించినట్లు దాని చుట్టూ తిరుగుతూ ఓ రాయి నువ్వే నా రాయి సమస్తం అని తిరుగుతుంది. ఓ అమావాస్య నీవే నాకు మోక్షం, ఓ తెల్ల వస్త్రాలు నీవే, ఓ కాషాయ వస్త్రాలు నీవే, ఏ నల్లటి వస్త్రాలు నీవే నాకు దిక్కు. ఇలాంటివి ఒకవేళ యేసు ప్రభు రక్షకుడుగా రాకపోయింటే మనం కూడా కొండలు గుట్టలు ఎక్కుతూ మెట్లు ఎక్కుతూ మోకాలు అరిగించుకుంటూ వీఆర్ సో జాయ్ఫుల్. ప్రభువులో మనకి ఇంత ఆనందం వస్తలేదు. మీరే గమనించండి, మీరు పనిచేసే చోట కావచ్చు, మీ చుట్టుపక్కల ఇరుగురు వాళ్ళేమో కడుపు కాల్చుకుని ఉపవాసం చేసుకుంటూ ఇళ్ళలో ఎక్కడెక్కడో ఉంటారు. మన ఇంట్లో మసాలా వాసనలు వస్తుంటాయి. ఎందుకు? ఆయన ఆజ్ఞలు గాయకుంటుంటేనే అది మనకి ఎంతో ఆనందం. అదెంతో ఆనందం. మీరు కావాల్సిన ఉపవాసం ఉంది. మేము పరలోక యాత్ర అవుతాం. వీఆర్ ట్రావెలింగ్. మా తీర్థయాత్రే వేరు. మీరు భూమి మీద కనపడే కొండలు గుడ్డలు ఎక్కుతారు. మేము కొండ కంటే ఎత్తుగా ఉండే ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదికి నన్ను ఎక్కించబోయా అని ఒక కీర్తి ఉంది. అంతకంటే పైకి వెళ్ళిపోతున్నాం. మన యాత్ర ఏ హెలికాప్టర్ తీసుకెళ్ళదు, ఏరోప్లేన్ తీసుకెళ్ళదు, రాకెట్ తీసుకెళ్ళదు. నేనే అన్న ఆయన వస్తాడు. ఇది ఆయన. అది చిన్న విషయం. నేనే అనే 2 అక్షరాల పదం. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ వన్. వీ షుడ్ నెవర్ ఫర్గెట్. నేనే మార్గం మరియు జీవం. అది సత్యం. నేను కాకుండా దీని చుట్టూ దాని చుట్టూ తిరిగితే అందులో జీవం లేదు. అదంతా అబద్ధం, సత్యం కాదు, అసత్యం. ఇట్స్ ఎ బిగ్ లై. హౌ లాంగ్ యూ విల్ బి డిసీవ్డ్. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు మీరు మోసపోకండి అని చెప్తున్నాను. ఆలోచిస్తూ ఇంద్రదేశ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రభు చిన్నదైతే వచ్చే వారం మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధులైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఎన్నో విషయాలు ఈరోజు మాకు నేర్పించారు. మమ్మల్ని ఎంత గొప్పగా రక్షించారు అనేది మీరు మాకు తెలియజేశారు. యేసు ప్రభునందు ఇంత గొప్ప స్వాతంత్రం మాకు లభించింది. ఒకవేళ ప్రభు యొక్క మార్గం మాకు తెలియకపోయి ఉంటే ఈ భూమి మీద మేమే నిర్ణయించుకుని మా మార్గాలే సరైనవి, మోక్షం పొందుకోవడానికి అనేటువంటి ఆలోచనలో ఉండేవాళ్ళం. తండ్రి మమ్మల్ని క్షమించమని వేడుకుంది. ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.